హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ కావ్య వాళ్ళు పోలీస్ ఆఫీసర్కి దొరికిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ కార్తిక్ బార్కింగ్ చేయమని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం నేను ఎవరనుకుంటున్నావు, నేను కూడా అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ని అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పోలీస్ ఆఫీసర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మీరు పోలీస్ ఆఫీసరా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం అవును, నేను కూడా ఎక్స్చేంజ్ పోలీస్ ఆఫీసర్, నా గురించి నీకు పూర్తిగా తెలియదు అని చెప్పేసి అంటూ ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర గన్ను తీసుకొని మరి చూస్తూ ఉంటాడు. అది చూసిన కావ్య ఏంటి ఈయన ఇలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, దొరికిపోయేటట్లే ఉన్నాడే అని చెప్పేసి అక్కడున్న రాజు అండి ఇక్కడ నుండి వెళ్దామని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఆగండి, మీరు ఈయన సంగతి ఏంటో నేను తేల్చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం తన చెయ్యి పట్టుకొని లాక్కొని పక్కకు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న రాజు మాత్రం ఏంటండి వాడికి గట్టిగా ఇచ్చి ఉండేవాడిని కదా, నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్నే కానీ మీరే చెప్పారు కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య ఒక్కసారిగా నవ్వి ఏంటి మీరు పోలీస్ ఆఫీసరా, ఎక్స్చేంజ్ పోలీస్ ఆఫీసరా, మీరు ఇన్సూరెన్స్ ఆఫీసర్ కూడా కాదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి నేను పోలీస్ ఆఫీసర్ని కాదా, మరి ఆ రోజు నా కొరియర్లో పోలీస్ నుండి వచ్చింది కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే అది నా చెల్లి పోలీస్ కాబట్టి తన దగ్గర నుండి పంపించాను అంతే తప్ప మీరేమీ పోలీస్ ఆఫీసర్ కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి అయ్యయ్యో, కొద్దిసేపు ఉంటే వాడికి దొరికిపోయి ఉండేవాడిని కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం ఒక్కసారిగా నవ్వుతూ అదే కదా మరి చెప్పాను, అందుకే కదా మిమ్మల్ని లాక్కొని వచ్చేసాను అని చెప్పేసి అంటుంది.